ఈరోజైతే కాలర్ నెక్ బ్లౌజెస్ అయితే ఒక 3 బ్లౌజెస్ అయితే చూడబోతున్నాము. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను వినాయక చవితికి వేసుకున్నప్పుడు అయితే చాలామంది నాకు మెసేజెస్ చేశారు ఈ బ్లౌజ్ చూపించండి అని. ఇదైతే ఫ్రంట్ అలా హై పెట్టుకుని బ్యాక్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. అక్కడ యూజ్ చేసిన బ్యాక్ పింక్ యూజ్ చేశాను కదా మెటీరియల్, అది నాకు ఒక ఓల్డ్ సారీకి బార్డర్ ఉండేది. ఆ బార్డర్ తీసి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఆ పింక్. సో నేను దీనికి అలా నెక్కి బ్యాక్ వేసేసుకున్నాను అనమాట. లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీనికి ఒక రూప్ లాగా పెట్టి నేను అక్కడ కాలర్ పెట్టుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా మనకి కాలర్ వద్దు ప్లెయిన్గా వేసుకుందామంటే అది రిమూవ్ చేసేసుకోవచ్చు. అక్కడ హ్యాండ్స్కి వేసుకున్నాను కదా, ఆ వేసుకున్న మెటీరియల్ అయితే నేను సారీలోంచి తీసుకున్నాను. ఒక 6 ఇంచ్ మెటీరియల్ తీసుకుని ఇలా 2 కలర్స్ అయితే బాగుంటుంది అని బ్లౌజ్ అయితే ఇలా చేసుకున్నాను. మరి సారీలోంచి మెటీరియల్ తీసేస్తే సారీ షార్ట్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ షార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సేమ్ కలర్ మెటీరియల్ బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే తీసి అక్కడ అటాచ్ చేయించేసుకోవచ్చు. ఈ థర్డ్ బ్లౌజ్ వచ్చి రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. అలా కొంచెం డిజైన్ లాగా ఇచ్చి నేను హ్యాండ్స్కి ఇలా వేసేసుకున్నాను. ఇంక దీనికి ఏమీ వర్క్ చేయించొద్దు అనుకున్నాను. సో నేను ఏం చేశానంటే మనకి రూపులు దొరుకుతాయి కదా, అవి తీసుకుని అక్కడక్కడ ఒక్కొక్కటి అటాచ్ చేసేసాను అనమాట. ఒక్కొక్కసారి సారీ హెవీగా ఉన్నప్పుడు మనకి బ్లౌజ్ సింపుల్గా ఉంటేనే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో